గుడ్ మార్నింగ్. నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్. ఐబీపీఎస్‌లో ఆఫీసర్ లెవెల్ జాబ్స్‌కి సంబంధించిన ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ ఈరోజు వచ్చింది. దీంట్లో దాదాపు 6,715 జాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆఫీసర్ లెవెల్ పోస్టులు కాబట్టి ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఇంజినీరింగ్ పూర్తి చేసేసి, డిగ్రీ పూర్తి చేసి, ఇంకా పై చదువులు చదివి మంచి స్థానాల్లో స్థిరపడాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది భారీ అవకాశం. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి ఆ వివరాలు ఏందో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అనేది ఒక బోర్డు. అది బ్యాంకింగ్ కి సంబంధించిన ఎంప్లాయీస్ ని రిక్రూట్మెంట్ చేస్తుంది కాబట్టి వాటిలో ఇప్పుడు ప్రస్తుతానికి ఆఫీసర్ లెవెల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చింది. అవి బ్యాంక్ పిఓ అలాంటివి, ప్రొబేషనరీ ఆఫీసర్ అలాంటి లెవెల్ పోస్టులు కాబట్టి సో ఆ వివరాలు ఏంటంటే వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులలో రెగ్యులర్ ప్రాతిపదికన ఇవి టెంపరరీ పోస్టులు కాదు, రెగ్యులర్ వేకెన్సీస్. ప్రొబేషనరీ ఆఫీసర్స్, మేనేజ్మెంట్ ట్రైనీల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఐబీపీఎస్ ఆహ్వానిస్తుంది. దీంట్లో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి వేకెన్సీస్ వివరాలు ఏంటంటే మొత్తం ఖాళీలు 6,715, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1900, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1100, కెనరా బ్యాంక్ లో 1500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 550, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్, ఇలా మొత్తం కలిపి వీటిలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఆన్లైన్ దరఖాస్తులకి 1 జూలై 2026 నుంచి డేట్ స్టార్ట్ అయిపోయిందండి. ఇది 21 జూలై 2026 వరకు ఉంటుంది. సో దరఖాస్తు ఫీజు ఆబ్వియస్ గా 1 జూలై 2026 నుంచి 21 జూలై 2026 వరకు ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టులో జరుగుతుంది. అంటే జూలైలో డేట్ క్లోజ్ కాగానే ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుంది. సెప్టెంబర్లో ప్రిలిమ్స్ ఫలితాలు ఉంటాయి. మెయిన్స్ పరీక్ష అక్టోబర్లో ఉంటుంది. మెయిన్స్ ఫలితాలు నవంబర్లో ఉంటాయి. పర్సనాలిటీ టెస్ట్ నవంబర్ 26 లో ఉంటుంది. ఇంటర్వ్యూ డిసెంబర్ 26 లో ఉంటుంది. తుది కేటాయింపు జనవరి 2027 లో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అన్ని చాలా ప్లాన్ గా వెళ్తాయి కాబట్టి చాలా తక్కువ టైం, అంటే జూలైలో స్టార్ట్ చేస్తే జనవరిలో పోస్టింగ్ వచ్చేస్తుంది కాబట్టి ఒక 6 నెలల్లో మీ ఫ్యూచర్ ఒక మంచి లెవెల్ కి డిసైడ్ అయ్యే నోటిఫికేషన్ ఇది. సో యాక్చువల్గా ఐబీపీఎస్ ఏం మెన్షన్ చేసింది, సేమ్ ఐబీపీఎస్ సైట్ లో కూడా ఇలానే ఉంది. సో దీంట్లో ఒక చిన్న విషయం ఏంటంటే మీకు ఎడిట్ విండో ఫర్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ బై క్యాండిడేట్స్ అంటే ఫర్ 2 days ఆఫ్టర్ క్లోజింగ్ ఆఫ్ రిజిస్ట్రేషన్, అంటే 21 కి రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిన తర్వాత ఒక 2 రోజులు మీకు అది మాడిఫై చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నామంటూ చెప్పారనమాట. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఐబీపీఎస్ సైట్ మీకు తెలుసుకుండకపోతే ఇది చూడండి. మీరు అక్కడ వెళ్ళగానే మీకు అక్కడ అప్లై ఆన్లైన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఐబీపీఎస్ సైట్ లో హౌ టు అప్లై అవన్నీ క్లియర్ గా డీటెయిల్స్ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సైట్ అనమాట. నేను కూడా జాబ్ ట్రై చేస్తున్నప్పటి నుంచి, నేను ఎప్పుడైతే 2010 ఆ టైంలో ఐబీపీఎస్ ఎగ్జామ్, అంటే అలాంటి ఐబీపీఎస్ ఎగ్జామ్స్ లేవన్నమాట. అందరూ ఇండివిజువల్ గా కండక్ట్ చేసేవాళ్ళు. సో ఐబీపీఎస్ వచ్చిన తర్వాత నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, వాళ్ళ వెబ్సైట్ కానీ అంత పకడ్బందీగా ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. సో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి జాబ్స్ వచ్చినప్పుడు ఎందుకు మీరు క్లియర్ చేసుకోవాలి అంటే వర్క్ అనేది ఎక్కడైనా ఉంటుంది కానీ ప్రారంభ వేతనము ఎంట్రీ లెవెల్లో మంచి పోస్ట్లో వెళ్తే మీ కెరీర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే బేసిక్ పేనే 48,480 నుంచి 85,920 వరకు ఉంటుంది కాబట్టి ఇలాంటి జాబ్లలో మీరు జాయిన్ అయితే మీకు వచ్చే అలవెన్సులు బేసిక్ అవన్నీ కలుపుకొని మంచి లెవెల్లో ఉంటారు. మీకు చెప్పుకోవడానికి డెసిగ్నేషన్ కూడా బాగుంటుంది కాబట్టి సో ఇలాంటి ఆపర్చునిటీస్ అనేది ఎప్పుడు మిస్ చేయకూడదు. ఎందుకంటే ఒక్కసారి మిస్ అయిన తర్వాత ఇలాంటి పెద్ద వేకెన్సీస్ రాకపోవచ్చు. సో ఈ విషయం అనేది గుర్తుంచుకోండి. సో నేను చెప్పినట్టు మీకు టీఏ, హెచ్ఆర్ఏ, బ్యాంకులలో చాలా అలవెన్సెస్ వస్తాయి. ఇంకా చాలా సౌకర్యాలు ఉంటాయి. ఏంటంటే మీకు మెడికల్ బిల్స్ కానీ మెడిక్లెయిమ్స్ కూడా చాలా ఫాస్ట్ ఉంటాయి. చాలా బ్యాంకులలో ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి మీరు మెడికల్ బిల్స్ క్లెయిమ్ చేసుకోవాలన్నా, ఏమైనా సెటిల్మెంట్ కి సంబంధించిన ఏమైనా అంతా ఆన్లైన్ లో ఉంటాయి ఈ మధ్య. సో ఇది మీకు ఏదైనా బిల్ సబ్మిట్ చేస్తే ఇమీడియట్ గా క్లెయిమ్ అయిపోతాయి కాబట్టి సో ఇది మంచి సౌకర్యాలు ఉన్న సంస్థలు. అర్హతలు ఏంటి? వయసు 1726 నాటికి కనీసం 20 సంవత్సరాలు ఉండాలి. గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి. పుట్టిన తేదీ లిమిట్స్ ఇచ్చారు. 27/1996 నుంచి 17/2006 మధ్య 2 తేదీలను కలుపుకొని, అంటే ఆ మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే
ఎలిజిబుల్ అనమాట. గుర్తింపు ఏందంటే విద్యార్హత ఏందంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ అంటే గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. సో ఇదండి క్వాలిఫికేషన్ సంబంధించి. సో ఇంకా మీకు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది www.ibps.in సైట్లో ఉంది. మీరు అక్కడ చూసుకోండి. మీరు డీటెయిల్ నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకవేళ మీకు లింక్ కూడా అవైలబుల్గా దొరకకపోతే నాకు చెప్పండి. మీరు కామెంట్లో మెన్షన్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో ఇదండి ఒక ముఖ్యమైన వీడియో, మంచి ఆపర్చునిటీ. సో ఒకవేళ మీరు ట్రై చేస్తున్నా మీరు అప్లై చేయండి. లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైతే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. మరింత సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.